సూర్యాపేట జిల్లా నాగారం ఎంపీడీఓ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారింది. పోలీఫామ్ పశువుల షెడ్ల విషయంలో ఈసీ ముక్కంటి భారీ చేతివాటం చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాంతినగర్కు చెందిన పలువురు రైతులకు 9 పోలీఫామ్లు పశువుల షెడ్లు మంజూరయ్యాయి. వాటి ఎంబీలు పడాలంటే 5 నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని ఏసీ ముక్కంటి డిమాండ్ చేస్తున్నారు. లబ్ధిదారులు వాపోతున్నారు. ఈసీ ముక్కంటిపై ప్రజావాణిలో కలెక్టర్కు ఆర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. మా శాంతినగర్ గ్రామం, మా ఊర్లో 9 పశువుల కొట్టాలు, 1 పౌల్ట్రీ షెడ్ శాంక్షన్ కావడం జరిగినది. పశువుల షెడ్డుకు వచ్చేసి 90,000 రూపాయలు అనేది ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ ఒక పౌల్ట్రీ షెడ్కి వచ్చేసి 2,90,000 రూపాయలు అని చెప్పేసి ఎస్టిమేషన్ కాపీ ఇవ్వడం జరిగింది. మాకు అందరం వాళ్ళ నామ్స్ ప్రకారమే వాళ్ళు ఈసీ గారి ఆధ్వర్యంలో ప్లస్ టీఏ గారి ఆధ్వర్యంలో ముగ్గు పోసుకోవడం జరిగినది. వాళ్ళు 4-5 సార్లు కడుతున్నటువంటి సమయంలో, పని జరుగుతున్న సమయంలో వచ్చి చూడడం జరిగినది, ఎంక్వైరీ చేయడం జరిగినది. పని అయిపోయిన తర్వాత ఎంబీ చేయమంటే ఎంబీ కాడికి వచ్చేసరికి పని ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు అనే వంకలు చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. డబ్బులు వసూలు చేస్తుంటే మేము వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మార్చి 16వ తారీఖు నాడు మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మార్చి 16వ తారీఖు నాడు దరఖాస్తు ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఇస్తున్నట్టు ఆధారాలు ఉంటే తీసుకురండి, మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగినది. అయితే మా దగ్గర అప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేక మేము ఏం చేసినాము, వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సార్ మీరు ఎట్లయినా మాకు బిల్లు చేయాలి, మీరైతే మాకు న్యాయం చేయగలుగుతారని చెప్పేసి మేము ఏసీ గారిని బదిలాడడం జరిగింది. బదిలాడితే మాకు డబ్బులు ఇస్తే మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. మేము ఒక్కొక్క షెడ్ దగ్గర 5,000 రూపాయలు, ఒక్కొక్క షెడ్ దగ్గర 5,000 రూపాయలు